ఖమ్మంలో జరిగిన అమానుష ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అలా ఏం చెప్తారు ఖమ్మంలో ఘటనకు సంబంధించి? 12 ఏళ్ల చిన్నారి. అన్న మాదైతే ఒకటే డిమాండ్ అన్న, ఎవరైతే ఆ చాకల బిడ్డకి అన్యాయం జరిగిందో, అత్యాచారం జరిగిందో, ఆమెకి న్యాయం చేయాలి. ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. ₹1 కోటి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ప్లస్ శాశ్వత చికిత్స అనేది ఖచ్చితంగా పొందాలనేది మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు ఏంది గవర్నమెంట్ చెప్తుంది, అది వాళ్ళు వచ్చిర్రు, ఎవరు తుమ్మల నాగేశ్వరరావు వచ్చి మేము అందిస్తాం గవర్నమెంట్ నుంచి హాస్పిటల్ అదేం చెప్తుండ్రు. ఈరోజు వేడుందని పట్టించుకుంటారు, రేపు చల్లగా అయితే ఎవరు పట్టించుకోరు. సో మాదైతే ఒకటి డిమాండ్, ఆ అమ్మాయికి శాశ్వత చికిత్స అందాలి. ఇప్పుడు ఏది ఉన్నా సరే. ఇంకోటి 1 crore వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి మా డిమాండ్. ఎవడైతే ఆ జిహాదీ గాడు మొహమ్మద్ గౌజ్ అన్నట్టుండో వాడిని ఉరిశిక్ష చేయాలని చెప్పేసి మా డిమాండ్. రేవంత్ రెడ్డి అంటాడు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. ఇదేనా మరి ముస్లిమ్స్ చేసేది? మీ కాంగ్రెస్ పార్టీ మేము ముస్లిమ్స్ అన్నారు కదా, రేవంత్ ఉద్దీన్ అన్నాడు కదా, అంటే రేవంత్ రెడ్డే ప్రోత్సహిస్తుంది అన్నట్టు. ఇది ఏంది? అట్లనే అనిపిస్తుంది. మరి నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అది ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి చెప్పిండు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్. ఆడు ఎవడైతే జిహాదీ ఆడుండో బాంబులు వేసేదేమో టెర్రరిస్ట్ నా కొడుకులు, ఈ నా కొడుకులు హర్బన్ జిహాదీ, ఈ హర్బన్ టెర్రరిస్ట్ కొడుకులు. ఏంటి అక్కడనేమో వాళ్ళు బాంబులు వేస్తారు, ఇక్కడనేమో వీళ్ళు మన హిందువుల మీద ఇట్లా అటాక్స్ అత్యాచారాలు చేయాలి, మత మార్పిడి చేయాలి, హిందువులకు దాడులు చేయాలి. అసలు మద్రాసాలలో ఏం నడిపిస్తారు, మదితాల్లో ఏం చదివిపిస్తారు? వీళ్ళు ఎవరు ఎంక్వైరీ చేయట్లేరు. ఈరోజు ఏం జరుగుతుంది? ఇంటెలిజెన్స్ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ వీళ్ళందరూ ఎంక్వైరీ చేయాలి. ఈ మద్రాసాలలో ఏం జరుగుతుంది, అసలుకి వీళ్ళకి ఏం నేర్పిస్తారు? ఆ మద్రాసాలకి ఒక్కడైనా ఇంజనీర్ అయిందా, డాక్టర్ అయిందా, ఎవడైనా అయిందానా? చరిత్రలు ఉందా? దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఈరోజు గవర్నమెంట్ కి నేను తెలియజేస్తున్నా. చాలా మంది అప్పుడు ఆసిఫా అనే చిన్న అమ్మాయికి అయితే ఈరోజు కేవలం కొన్ని సంఘటనలను ఉద్దేశించి ఎందుకు ఇట్లా మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు. అలాగే ఒక పైచాచిక ఆనందం అన్న, వాళ్ళ చెప్తున్నా కదా, వాళ్ళ ధర్మంలో ఉంది ఇట్లా చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయాలని చెప్పేసి. వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి చేస్తారు. మనమేమో 6 సంవత్సరాల పిల్లని దేవతలాగా పూజిస్తాం, వాళ్ళు 6 సంవత్సరాల పిల్లని ఇట్లా అత్యాచారాలు ఇట్లా రేపులు చేస్తారనమాట. వాళ్ళ దాంట్లో ఉంది. ఆ రోజు ఆసిఫా అనే అమ్మాయికి ఒక చిన్న రేప్ అయింది ఆ రోజు. అప్పుడు మన భారతదేశం మొత్తం హిందువులు ముస్లింలు అందరం కలిసి దాని మీద పెద్ద ఎత్తున బయటికి వచ్చి మనం ధర్నాలు కానీ అవన్నీ చేసినాం. ఈరోజు ఏ ముస్లిం ఎందుకు రావట్లే? అసదుద్దీన్ ఓవైసీ వాడు ఎందుకు మాట్లాడట్లే? అక్బరుద్దీన్ ఓవైసీ వాడు ఎందుకు మాట్లాడట్లే? కాంగ్రెస్ సంబంధించిన ముస్లిం నాయకులు కానీ ఇంకా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు? చేసిన ముస్లిం అని చెప్పేసా? అదొక వీళ్ళు హిందూ అయితే ఈరోజు ఏమైతుండే క్యాస్ట్ పరంగా అది ఇది అని చెప్పేసి అంట పెట్టేసి పెద్ద రచ్చ చేస్తుంది. నేనైతే ఒకటే చెప్తున్నా, ఎవరు చేసినా సరే ఆయనకి శిక్ష పడాలి. తప్పే. కేవలం ఇప్పుడు ముస్లిం చేసిన చెప్పేసి ఈరోజు ఎవరు ఎందుకు మాట్లాడట్లే? సోకాల్ మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? సోకాల్ ఫేక్ జర్నలిస్ట్ ఎక్కడ పోయినాయి? రౌండ్ టేబుల్ పెట్టి ఆ అమ్మాయి ఎవరే అయితే వాళ్ళ దర్చింది. వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళకి 500 కోట్లు ఉన్నాయి, అయినా సరే ఈ నా కొడుకులు కొంతమంది పోయి ఇక్కడ నుంచి ఆ పోలీస్ స్టేషన్ అంటే 5-6 గంటలు 8 గంటలు ఆ అమ్మాయి గురించి హెల్ప్ కి స్టాండ్ తీసుకురంట. మరి ఈ అమ్మాయికి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేరా మీరు పోయి? ఎవడు పోయినరా? ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టి ఇప్పటి వరకు? ఆ పృథ్వీరాజ్ యాదవ్ గాడు ఆడు, బక్క జార్జన్ అంటాడు, ఎక్కడ పోయారు? మహిళా సంఘాలు ఎక్కడ పోయినారు? వేరే వాళ్ళకి జరిగితే మహిళా సంఘాలు అన్ని వేసుకొని వచ్చేసి పెద్ద రౌండ్ టేబుల్ పెట్టేసి అన్యాయం జరిగింది అన్నారు. నారాయణకెళ్ళ రీసెంట్ గా ఒక హిందూ అమ్మాయిని ఆడొకటి బలి తీసుకున్నాడు అనమాట, తుర్కోడు. ఏ ఒక్క మహిళా సంఘాలు రాలే. ఎందుకు? తుర్కోడు చేసిందానా? వీళ్ళకి కళ్ళకి గంతలు పట్టుకుంటారు అనమాట తుర్కోడు చేసినప్పుడు. ఒకవేళ ఎందుకు చేసిండంటే మాత్రం ఆ కళ్ళ గంతలు అన్ని వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి రౌండ్ టేబుల్ పెట్టాలి. ఇప్పుడు ఆ చేసినోనికి వాడిని మనం శిక్షించాలని మాట్లాడాలి. ఎంటైర్ సనాతన ధర్మంలో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పేసి విషయం చెమ్ముతారు అన్నమాట. ఎంతవరకు కరెక్ట్ అన్న? మరి ఈరోజు ఎవడు ఎందుకు మాట్లాడట్లే? వాళ్ళ ఇస్లామిక్ లో ఇట్లా జరుగుతుంది, వాళ్ళ మతాన్ని ఎందుకు అంటగట్టట్లే? ఎవడు? సోకాల్ ఫేక్ జర్నలిస్ట్ కానీ సోకాల్ మహిళా సంఘాలు కానీ ఎవరైతే ఉంటారు కదా, మానవత్వం అది మాట్లాడతారు, ఎక్కడ పోయారు మానవత్వం? సో ఫైనల్ గా దీని మీద ఎలా పోరాడబోతున్నారు ఈ అంశం మీద? ఖచ్చితంగా ఆ ఉరి శిక్ష చేయాల్సిందిగా నేనైతే డిమాండ్ చేస్తున్నా. విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ పెద్దవాళ్ళందరూ ఇప్పుడే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఆ ఉరి శిక్ష చేయాలి. వాళ్ళ పేరెంట్స్ కి 1 crore డిపాజిట్ చేయాలి. ప్లస్ శాశ్వత చికిత్స అనేది అందాలి. లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాటలు ఉంటుంటే కళ్ళలకే నీళ్ళు వస్తున్నాయి అన్న. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? పాపం ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? 12 years వాళ్ళ తాతోళ్ళు ఇంటికి వెళ్తే నాకు అసలు ఎట్లా చూస్తారన్న చిన్న పిల్లని అత్యాచారం చేయాలని? వాడు చేసిన లెక్కలు ఏముంది తెలుసా? అత్యాచారం చేసిన తర్వాత
మొత్తము ఆ అమ్మాయి బేవశాయి పడిపోయింది. ఉమ్, పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి అరుస్తుందని చెప్పేసి చేతులు ఇరిచేసిండంట. చేతులు ఇరిచేస్తే చేతులు ఇరిగిపోయినాయంట. మొత్తం ఆ బ్లడ్ అక్కడ పడతాడు, మొత్తం మాప్ కొట్టేసి ఆ అమ్మాయిని బిల్డింగ్ మీదకే నూకేసి, తర్వాత వాళ్ళ పేరెంట్స్కే వీడు 10,000 ఇచ్చి గవర్నమెంట్ మన హైదరాబాద్ తీసుకెళ్ళండి, అక్కడ మంచి చికిత్స జరుగుతుందని చెప్పేసి మాట్లాడిండు. ఈరోజు వాడు 10,000 ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి దేవుడు అయిపోయిండు. తర్వాత తెలిసింది వీడియో వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిండంట. అంటే ఏంది, నేను చేసినట్టు ఎవరికి తెలియదు, కానీ దేవుడు అన్నట్టు నిజం ఎప్పుడైనా నిర్భయంగా చూపెడతాడు. సో వాళ్ళ మామ పసిగట్టి బ్లీడింగ్ అవుతుంది అన్న. నువ్వు కింద పైకి పడితే కాలు చేతులు ఇరుగుతాయి, స్పైనల్ కార్డ్ ఇరుగుతుంది, కానీ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అన్న? వాళ్ళ మామ పసిగట్టి ఇది ఏదో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అప్పుడు ఎఫ్ఐఆర్ అయితే 2 గంటలకు అయితే 6 గంటలకు పట్టుకురంట పోలీసులు. అంటే చూడనా వాడు చేసి ఎంత ధైర్యంగా పోలీస్ కేసు పెట్టడం వాడే పెట్టిండు. 10,000 ఇచ్చి ఏదో మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటు, కానీ ఏమైందన్న లాస్ట్కి. నేను అయితే ఒకటే చెప్తున్నా, ఎందుకు ఇట్లా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. హిందూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారంటే అన్న, వాళ్ళకి ఒక పైచాచిక ఆనందం వస్తుంది అన్న. ఎట్లాంటి పైచాచిక ఆనందం అంటే వాళ్ళ దాంట్లో ఉందన్న, గైర్ ముసల్మాన్కు అత్యాచార కరణ, గైర్ ముసల్మాన్కు మారణ, గైర్ ముసల్మాన్కు పోడినా, ఇదే వాళ్ళ దాంట్లో ఉందన్నమాట. సో నేనైతే ఒకటే చెప్తున్నా, హిందువులతో జాగ్రత్త ఉండండి. మీ పిల్లల్ని ఎవరి దగ్గరికి పంపిస్తారు, దుకాణాలకు కూడా పంపండి, మీ దగ్గర దుకాణాలకు కూడా పంపకండి. మీరు ఎక్కడైతే వాళ్ళ మెజారిటీ ఏరియాలు ఉంటారో ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా సరే మెజారిటీ మీ పిల్లల్ని ఆడపిల్లల్ని దుకాణాలకు పంపకండి. ఒకవేళ కాలేజ్లకు పంపితే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి పంపండి వాళ్ళ మీ పేరెంట్స్ తోటి. ఎందుకంటే ఈరోజు చూడండి ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది. ఆడు తీపి మాటలు కాదు, డైరెక్ట్ ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నాడు. తీపి మాటలు చెప్పేసి అనేది విన్నాం, ఫోర్స్ఫుల్గా ఏ విధంగా చేస్తున్నా అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా, హిందూ పేరెంట్స్కి అందరికీ, మీరు మీ ఆడపిల్లల మీద దృష్టి పెట్టండి. లవ్ జిహాద్ పేరు మీద ఈరోజు ఎందరో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. కేవలం పిల్లలుగానే మిషన్ లాగా వాడుకుంటారు వాళ్ళ సంఖ్య పెంచుకోనికి. దయచేసి నేను హిందూ పేరెంట్స్కి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. హిందూ ముస్లిం భాయిచారా వదిలేసేయండి. గంగా జమున తైజిబ్ అని అంటారు కదా, అవన్నీ ఫేక్. కేవలం వాళ్ళ మటుకు ఇప్పుడైతే ఏదైనా చిన్న పంచి పని చేయగానే గంగా జమున తైజిబ్ అంటారు. ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారు, మరి ఎక్కడ పోయింది రాబోయే గంగా జమున తైజిబ్? ఎక్కడ పోయినాడు అసౌద్దీన్ ఓవైసీ గాడు? ఎక్కడ పోయినాడు? ఇంకా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కదా ముస్లిం లీడర్స్, ఎక్కడ పోయారు? అదే ఒకవేళ ఒక ముస్లిం అమ్మాయికి కానీ ఏమైనా అయితే మనం మానవత్వం చూపెడతాం. ఈ నా కొడుకులు ఎవడు మానవత్వం ఎందుకు చూపెట్టట్లేదు? ఎందుకు వాడిని సేవ్ చేసుకుని కదా. హైలైట్ ఏంటంటే వాడిని సేవ్ చేయనికే 3 మౌలిగాలు పోయారంట. అంటే అత్యాచారం చేసినోనికి సేవ్ చేయనికే ఎవరు పోయారు? మస్జిద్లలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు పోయారంట. అంటే ఈరోజు అర్థం చేసుకోండి వాళ్ళకి వాళ్ళ ఎజెండా ఏందనేది. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. జై శ్రీరామ్. ప్రధాన డిమాండ్ అయితే ఒకటే అన్న, ఖచ్చితంగా ఆయనకు ఉరి శిక్ష చేయాలి. గవర్నమెంట్ నుంచి 1 crore వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ప్లస్ శాశ్వత చికిత్స అనేది వాళ్ళ పిల్లకైతే అందాలని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటున్నా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈరోజు బీసీ సంఘాలు ఎక్కడ పోయినాయి? బీసీ సంఘాలు రావాలి. ఈరోజు చాకలి బిడ్డ, చాకలి ఐలమ్మ వారసులు అని అందరు చెప్పుకుంటారు కదా, ఎక్కడ పోయారు? నేను అందరికీ చెప్తున్నా, అందరు బయటికి రావాలా, కొట్లాడాలా. కులాలకి అతీతంగా ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరిగింది, ఈరోజు ప్రతి ఒక్కరు రావాలా. రౌండ్ టేబుల్ పెట్టి ఉద్దరు ముచ్చట్లు ఆపురి. ఇలా అదే అన్న, ఇప్పుడు ఏమైపోయిందంటే అన్న, వీళ్ళకి ఒక చీడ పురుగు ఉంటుంది అనమాట, అదే సెక్యులరిజం. ఆ సెక్యులరిజం అనేది ఇలా అడ్డొస్తుంది అనమాట. ఇప్పుడు ముసల్మాన్ కు అపన్ అగేన్స్ట్ బాత్ కారేతో వాళ్ళు ఏం చేస్తారనేది భయపడుతున్నారు అనమాట. రేపు పిల్లలకైనా కూడా అదే భయపడతారేమో అని నేను అనుకుంటున్నా. ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలా. అలా ఎవరైతే పేరెంట్స్కి కానీ వాళ్ళ కుటుంబం న్యాయం అయ్యే విధంగా మనం పోరాడాలా. అంతేగాని తురుకోడి చేసిందని చెప్పేసి కళ్ళకు గంతాలు కట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. బీసీ సంఘాలు ఎవరెవరైతున్నారో పెద్ద పెద్ద అది కావాలి మాకు ఇది కావాలి సబ్సిడీస్, ఈరోజు మీ ఆడబిడ్డలకి బీసీ సంఘాలు ఎవరైతే ఉంటారో ఆడబిడ్డలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. బీసీ సంఘాలకు నేను అందరికీ చెప్తున్నా, మీరు రాస్తా రోకోలు ధర్నాలు చేయరు, గవర్నమెంట్కి డిమాండ్ చేయరు ఆ ఉరి శిక్షాలని చెప్పేసి. ఈరోజు ఎంతమంది ఈరోజు మన ఆడబిడ్డలకి ఈ విధంగా అత్యాచారాలు జరుగుతాయి. నేనైతే ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఉరి శిక్ష పడాలన్నా. ప్లస్ ఒక 1 crore రూపీస్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ లో డిపాజిట్ కావాలి. శాశ్వత చికిత్స అయితే గవర్నమెంట్ నుంచి అండాలి. జై శ్రీరామ్. అత్యాచారాలు లవ్ జిహాద్ అంటే ఓన్లీ హిందూ అమ్మాయిలపై నడుస్తున్నాయి కదా, అంటే హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తానని చెప్పి అనుకోవచ్చా? పక్కానా హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తారు బరాబరు. ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే వాళ్ళకి లవ్ జిహాద్ చేస్తే ఒక ఎస్సీ అమ్మాయికి ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు, బీసీ అమ్మాయికి ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు, ఒకవేళ ఓసీ బ్రాహ్మణ అమ్మాయి ఉంటే ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు. వాళ్ళకి ఈ విధంగా ప్రోత్సహిస్తారు అనమాట. లవ్ జిహాద్ చేయాలి, పిల్లల్ని కనాలి,
2047 వరకు ఈ యొక్క భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయాలి, గజ్వా హింద్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఎజెండా ఉంది. అందుకని వాళ్ళు లవ్ జిహాద్కి ఎక్కువ ప్రోత్సహిస్తారు. హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళని పిల్లలుగానే మిషన్ గా ఈ విధంగా వేసి వాళ్ళ ఆపాది పెంచుకుంటారు. సో ఇదే అన్న లవ్ జిహాద్ ముఖ్య ఎజెండా వాళ్ళది. ఒక మినిస్టర్ కొడుకు ఇష్యూలో అయితే చాలా వాయిస్ రేజ్ చేశారు, అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, అందరూ మాట్లాడారు. కానీ 12 ఏళ్ల వయసు అమ్మాయి విషయంలో ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు ఏ కోణంలో చూస్తారు అనేది మీకు ఇందాక క్లారిటీ చెప్పిన. హిందూ ముస్లిం ఓట్ చేస్తే సైలెన్స్ ఉంటారు, హిందూ ఓట్ చేస్తే దాన్ని పెద్ద రచ్చ చేస్తారు, పాలిటిక్స్ చేస్తారు. అర్థమే? హిందువుల మీద బురద చల్లాల. సనాతన ధర్మం ఒక హిందూ చేసినా తప్పే, మేము శిక్షించాలని చెప్పినాం, ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు కూడా శిక్షించాలా, చట్టపరంగా ఏముంటో చేయాలా. ఈ రోజు కూడా మనం ఏదో చెప్తున్నాం, కానీ మేము అప్పుడు కూడా శిక్షించమని చెప్పినాం. ఇప్పుడు మీరు మాత్రం ఆ రోజు శిక్షించమన్నారు, కానీ ఈరోజు ఒక ముస్లిం అతడు చేస్తే మాత్రం ఎవరు బయటికి రావట్లేదు. ఇదే దురదృష్టం అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజలందరినీ గమనిస్తారు ఎవరెవరు ఏంది అనేది. ఒక మినిస్టర్ కొడుకు చేస్తే మాత్రం బయటికి వచ్చిర్రు, రౌండ్ టేబుల్, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, ఒక్కొక్కడు పోయి జర్నలిస్ట్ అంట, కొడుకులను జర్నలిస్ట్ అనాలా ఏమన్నా అర్థం, ఒక్కొక్కడు పోయి వాళ్ళకి ఫ్యామిలీ తోటి వాళ్ళకి ఒక 500 crores బ్యాక్గ్రౌండ్ అంట వాళ్ళది, వాళ్ళకి అండగా ఉన్నారంట. పాపం వీళ్ళు కూలీ పని చేసుకుంటారు, ఇలా ఎవడు అండగా ఉండు? బీఆర్ఎస్ మెంబర్ అంట. కేటీఆర్ 100 కోట్లు పెట్టిండు డిఫెమ్ బండి సంజయ్ ఏ విధంగా పాలిటిక్స్ తొక్కాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ ఇష్యూ లోపల వచ్చి కేటీఆర్ గారు డైరెక్ట్ మాట్లాడారు, అంత పెద్ద ఇష్యూ కూడా కాదు, కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇదైతే దీనిపైన మాట్లాడాలి కదా, స్పందించాలి కదా కేటీఆర్ గారు. కేటీఆర్ మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడితే మైనార్టీ ఓట్స్ పడవు కదా. ఒకవేళ ఈ ఇష్యూకి సపోర్ట్ చేసే కేటీఆర్ అన్నట్టు ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన పక్కనే ఒకడు, వాని పేరు సల్మాన్ హెచ్వైసీ అని చెప్పి, వాడు పోక్సో కేసు, వానికి కండు వేసి జాయిన్ చేసుకుంటూ. అంటే ఈరోజు ఏమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ పోక్సో పార్టీ అయిపోతుంది. మొత్తం పోక్సో కేసెస్ ఉన్న వాళ్ళని జడ్జ్ చేసుకుంటారు. ఈరోజు అర్థం చేసుకోవాలి, కేటీఆర్ అనేటోడు పోక్సో కేసెస్ ఎవరైతుండో వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు. మరి దీని మీద మాట్లాడాలి, ఎందుకు మాట్లాడట్లే? మొన్న బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ రాజీనామా అని చెప్పాను. మరి మీ బీఆర్ఎస్ కార్యకర్త ఈరోజు తప్పు చేసిండు, ఈ విధంగా అత్యాచారం చేసిండు. మరి మీ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, నువ్వు కానీ మీ హరీష్ రావు కానీ రాజీనామా చేస్తారా? ఆ రోజు మాట్లాడినాడు. ఇంకోటి, బీఆర్ఎస్ లా మహిళలు ఎక్కడ పోయారమ్మా, ఎక్కడ పోయారు? ఓ పెద్ద హల్చల్ చేసిరు కదా, అది ఆడికి ఉంది కేసు, అయినా కూడా హల్చల్ చేసిరు. ఈ అమ్మాయికి ఒకసారి మీరు రాండి, కళ్ళలకే నీళ్ళు వస్తాయి. అలాగే నేను ఒకటే చెప్తున్నా, రాండి, బీఆర్ఎస్ మహిళలు ఎవరెవరుతున్నారో బయటికి రాండి, మీకు తెలుస్తుంది ఈ విధంగా ఉంది అమ్మాయి పరిస్థితి. కేవలం పాలిటిక్సే, మైండ్ సెట్ పాలిటిక్స్, కొద్దిగా లేస్తే రాజకీయం. ఈ అమ్మాయిల రాజకీయం లేదు కదా, చేసినోడు తుర్కోడు కాబట్టి రాజకీయం ఇంకా ఉండదు. వాళ్ళు రాజకీయం చేసినా తుర్కోలు ఓట్లు పడదు. మైనార్టీ అపీస్మెంట్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడాలన్న, ఇంకోటి చాలా మంది ఉన్నారు చెప్పాలంటే, లెఫ్ట్ వింగ్ సంబంధించిన వాళ్ళు మాట్లాడాలన్నా డబ్బే, మాట్లాడకపోయినా డబ్బే. అర్థమైందా? వాళ్ళు ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టి ఉట్టికి పెడతారు రౌండ్ టేబుల్, వాళ్ళకి ఎన్ని డబ్బు అని. మరి దీని మీద డబ్బు అందదు కదా, గరీబోలు కదా. సో అందుకనే వీళ్ళ ఆలోచన ఉంది, డబ్బు. అంటే అదే మొన్న అయిన పవన్ కళ్యాణ్ ఇష్యూ లోపలే ఫేక్ జర్నలిస్ట్ అని చెప్పారు, చాలా మంది ఉన్నారు, లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలానే సనా అని చెప్పేసి మధ్యలో ఒక ముస్లిం లేడీ మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ పైన. మరి ఇన్ని మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడరు. ఎందుకు మాట్లాడదు ఆమె? ఎందుకు మాట్లాడదు అంటే వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినోడు కదా, ఎందుకు మాట్లాడుతుంది ఆమె? మాట్లాడదు. వాళ్ళు చాలా క్లారిటీ ఉన్నారు. మన వాళ్ళే ఆమె ఇక చెప్తున్నా కదా, ప్రోత్సహిస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అర్థమైందా? వాళ్ళ మౌల్వీలు వచ్చిరంట, బై వాళ్ళ మత పెద్దలు వచ్చిరంట. ఈరోజు మాట్లాడాలి ఆమె ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. ఆమె నాకు తెలియదు, ఇప్పుడు వింటున్న పేరు ఆమెది ఎవరో కూడా తెలియదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇక మేము కౌంటర్ ఇచ్చామనుకో ఏడ్చుకుంటా కూర్చోవాలి. అర్థమైందా? ఆందోళన తర్వాత మాట్లాడదాం అన్న దీని గురించి. ఈ సిచ్యువేషన్ కాదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.